తెలంగాణ ఉద్యమకారుడు పగడాల మల్లేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, మీరు ఎంతో ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించడంలో ముందు పాత్రగా ఉన్నారు. జేఏసీలో పనిచేశారు. తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ కూడా విద్యార్థి నాయకులుగా మీరు ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలకు దగ్గరకు వస్తుంది. మరి మీ కళాకారులకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరినాయి? వాళ్ళ తెలంగాణ ఉద్యమకారుల హామీలు ఎంతవరకు వస్తున్నాయి? ఈరోజు ముందుగా మీ ఛానల్కు తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్లో పాల్గొన్నందుకు మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పనిచేసింది. పేదలకు అన్ని రకాలుగా అన్ని సంక్షేమ పథకాలు అందించింది. ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వము వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేర్చకపోగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా అన్యాయం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తున్నారు. 200 గజాల 50 స్థలం ఇవ్వడం లేదు. అరెస్టులు చేస్తూ ఉన్నారు. రైతులు పోయి రోడ్ల మీద ధర్నాలు చేస్తే మాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించమంటే అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వచ్చి మాకు ఉద్యోగాలు కల్పించండి అని చెప్తే అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఉద్యమకారులు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాను. ఈరోజు మీరు ఇచ్చిన హామీలనే మేము అడుగుతూ ఉన్నాం. వచ్చిన సంవత్సరం వచ్చిన 100 రోజుల్లో మీకు అన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు ఉచిత ప్రయాణం కానివ్వండి, ఉచిత సౌకర్యాలు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, ప్రతిదీ ఉద్యమకారులకు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేకుండా పోయింది. ఇది ప్రజాపాలన నిరంకుశ పాలన అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి వచ్చినా అని అన్నారు. ఈరోజు 5,000 కోట్లు పెట్టి మీరు గాంధీ విగ్రహాన్ని కడతా ఉన్నారు. ఈ 5,000 కోట్లు ఎక్కడవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్ల రూపాయలు సుందరీకరణ పేరుతోటి ప్రజల ఇండ్ల హైడ్రా పేరుతోటి ప్రజల ఇండ్లు గులగొడతా ఉన్నారు. ఈ 1,50,000 కోట్లు ఎక్కడవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు 200 కోట్లు పెట్టి అందమైన అమ్మాయిలను తెలంగాణ రాష్ట్రానికి తెచ్చి ఓ ప్రోగ్రాం పెట్టి ఈరోజు తెలంగాణ సంస్కృతి యొక్క సంపదను మీరు దోచుకున్నారు అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. మన ఫుట్బాల్, మన దేశం యొక్క ఆట హాకీ, మన రాష్ట్ర ఆట కబడ్డీ. కానీ ఈరోజు మీరు ఫుట్బాల్ భారతదేశంలోకి 250 కోట్ల రూపాయలు నేలపాలు చేసిరు. ఈ సొమ్ము అంతా ఎవరి సొమ్ము అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు హైదరాబాద్లో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, ట్యాక్సులు, ఇంటి ట్యాక్సులు కానివ్వండి, పన్నులు కానివ్వండి, అవన్నీ తీసుకొని నువ్వు ప్రజాపాలనను, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని చెప్పేసి నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. ఇది ప్రజాపాలన లేకుంటే నిరంకుశ పాలన అడుగుతూ ఉన్నాను. ప్రజలకు కావాల్సింది ఉద్యోగం, ప్రజలకు కావాల్సింది విద్య, ప్రజలకు కావాల్సింది ఒక గూడు ఉండడానికి ఇల్లు. మీరు వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో ఈ 3 లేకుండా చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రజాపాలన ఎవరి కోసం? మీరు ఎందుకోసము? కర్ణాటకలో ఉన్న డిప్యూటీ సీఎం శివకుమార్ మాట వింటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు మాట వింటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నాయకులు లేరా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంది? ప్రజలకు ఇల్లు కట్టియాలి, ప్రజలకు విద్య చెప్పియాలి, ప్రజలకు వైద్యాన్ని అందించాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, పూర్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో నమ్ముకొని ఉన్న పార్టీ నాయకులు మీరు ఏం చేస్తున్నారు? ప్రశ్నించలేకపోతున్నారా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు. మరి ఇలాంటి ప్రభుత్వం పాలనలో మళ్ళీ సేమ్ తెలంగాణ రాష్ట్రం రాకముందు సమైకాంధ్ర పాలన ఏ విధంగా ఉందో, ఏ విధంగా రోడ్ల మీదకి ధర్నాలు చేస్తున్నామో అదేవిధంగా రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ధర్నాలు చేస్తున్నాము. ఎక్కడికి వచ్చిన తెలంగాణ రాష్ట్రం మళ్ళీ అక్కడికే పోయింది. మరి ఇలాంటి ప్రభుత్వము ప్రజలు కోరుకోవడం లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. మీకు ఒకటి సూటిగా చెప్పదలుచుకున్నాను. నిజంగా ప్రజల భూమి కావాలనుకుంటే మీకు మీ భూమి కావాలని హైడ్రా పేరుతోటి భూములన్నీ కొల్లగొడుతున్నారు. ఒక కమిటీ నెంబర్ చెప్తాను నేను. 2003 నుంచి 2006 వరకు కోనేరు రంగారావు భూ కమిటీ అనేది అప్పుడు ప్రభుత్వ పెద్దలు కాంగ్రెస్ పార్టీలు అమలు చేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? నిరుపేద కుటుంబాలకు 5 ఎకరాల భూమి పంచాలని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, రాయలసీమలో కానీ ఎంత భూమి ఉందో అంత భూమి ఎంక్వైరీ చేసి ప్రజలకు భూమి పంచాలని చెప్తే ఆ జీవోని తీసుకుపోయి పక్కన పెట్టేసి. నిజంగా నీకు భూమే కావాలంటే జీవో నెంబరు 1077 MS నెంబరు 77 పేజీలతోటి ప్రభుత్వము ఆనాడు కోనేరు రంగారావు గారు ఆ కమిటీ ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఆ భూ కమిటీని ఓపెన్ చేసి ఈరోజు ప్రజలకు పంచండి.
ఈరోజు ఫారెస్ట్ దగ్గర ఉన్న ల్యాండ్లో ఆదివాసీ బిడ్డలు 1 ఎకరా భూమిలో నేను సదన్ చేసుకొని వ్యవసాయం చేసుకుంటా అంటే మీరు వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. రైతులు గిట్టుబాటు ధర యూరియా కావాలంటే చేతులకు వేడిలేసి జైల్లో పెడతా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను సూటిగా అడగదలుచుకున్నాను ఈరోజు. ఇంకో విషయానికి వస్తే మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాడు, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంటాడు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? నిజంగా చెప్పాలంటే ఈయన సర్పంచి డైరెక్ట్ కాలేడు, ఎమ్మెల్యే డైరెక్ట్ కాలేడు, మంత్రి కాలేడు. డైరెక్టు చంద్రబాబు నాయుడు ఆధీనంలో, శివకుమార్ గారి ఆధీనంలో ముఖ్యమంత్రిగా అయ్యిండు. అతనికి మాట్లాడే విధానం కానీ, మాట్లాడే పద్ధతి కానీ, అతను చెప్పేవాళ్ళు కానీ ఎవరు లేరు. అతని దగ్గర కెపాసిటీ ఏంటంటే డబ్బు ఉన్నది. ఆ డబ్బుతో ఏమైనా చేయొచ్చు, ప్రజలతో ఏ విధంగానే మాట్లాడవచ్చు. ఆయన మొన్న ఒక మీటింగ్లో చెప్తున్నాడు, నేను సాకల శంకరయ్యను షాద్నగర్ ఎమ్మెల్యే చేసిన అంటాడు, నేను చేపలు పట్టేటైనా మినిస్టర్ చేసిన అంటాడు. ఈ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే పదవి కానీ మీ ఏ జాగిరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన మా హక్కులు ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా నువ్వు కులం యొక్క పేరు తీయొద్దు. ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ కులం పేరు పెట్టి తీయాలని చెప్పేసి ఎక్కడ లేదు. ఈరోజు ఆదివాసీ బిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. రక్షణ దళం ఎక్కడ పోయిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీరు హోంమంత్రి ఎవరిని కేటాయించండి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. హోంమంత్రి మీరే, విద్యాశాఖ మంత్రి మీరే, సినిమా శాఖ మంత్రి మీరే, మున్సిపల్ శాఖ మంత్రి మీరే, హోంమంత్రి మీరే. నాకు చిన్న డౌట్ వస్తుంది, ఎందుకో ముఖ్యమంత్రి పేరు అందరు మర్చిపోతూ ఉన్నారు. మరి అన్ని శాఖలు ఆయనే ఉంటే ఏ శాఖ పేరు అడిగినా రేవంత్ రెడ్డి అట్లనన్నా పేరు జ్ఞాపకం ఉంటుందేమో అని చెప్పేసి ఆయనే అన్ని శాఖలు పెట్టుకుంటుండేమో అని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది. నేను భారత రాష్ట్ర సమితి తరఫున నేను అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి 6 గ్యారంటీలను పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమకారులకు, కళాకారులకు ఇచ్చిన హామీలన్నీ పక్కకు పెట్టి ఆయన కేవలం కమిషన్ల గురించి, ఆయన ప్రాజెక్టులు కమిషన్ల గురించే మూసి పక్షాలను అంటున్నాడు. హైడ్రా అనే పేరుతోనూ పేదల ఇండ్లు కొట్టేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి ముఖ్యమంత్రిని ఈ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ చూడలేదు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. అంటే కర్ణాటకలో ఉన్న డిప్యూటీ సీఎం అయిన శివకుమార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు డైరెక్షన్లని ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనులు చేస్తున్నాడు, ఆయన రాష్ట్రాన్ని నడుపుతున్నాడు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.